అడగండి లావణ్య గారు, నేను మళ్ళీ ప్రూఫ్తో వస్తాను. మీరు అడిగిన ప్రతిసారి నేను ప్రూఫ్తోనే వస్తున్నాను. సో ఇక్కడ కంటిన్యూ చేస్తాను. క్రమంగా నాకు తెలిసిన విషయం ఏమనగా, అతను ఇంకా వేరే అమ్మాయిలతో సెక్స్ వీడియో కాల్స్ మాట్లాడుతూ దాన్ని రికార్డ్ చేసేవాడు. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, ఇది గుర్తుపెట్టుకోమని మాట్లాడదాం. సెక్స్ వీడియో కాల్స్ మస్తాన్ సాయి అని ఆరోపణ సార్. బట్ట కాల్చి మొహం మీద ఏడివే లిటరల్లీ. ఇది పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్. తర్వాత ఏమీ లేదు, నీకు ఈవిడే చెప్పింది కదా. దీంతో నాకు అనుమానం కలిగి మస్తాన్ని దూరం పెట్టాను. కానీ అతను నన్ను క్షమించమని వేడుకొని నీతో ఉంటే అన్నీ మానేస్తాను అని చెప్పి ఒప్పించాడు. అంత దారుణమైన వాడని తెలిసి కూడా ఆవిడ షీ స్టిల్ మూవ్ ఆన్ విత్ మస్తాన్ సాయి. ఇది జరిగిన 4 రోజుల తర్వాత మస్తాన్ రావు అప్పటికే పెళ్లి జరిగింది అనే విషయం నాకు తెలిసింది. అప్పుడు తర్వాత పెళ్లి జరిగిందని తెలిసిందంట. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ విషయంపై అతన్ని నిలదీయగా, ఏంటి ఈ విషయంపై అతన్ని నిలదీయగా అంటే, నువ్వు నిలదీసావంటే దాని అర్థం ఏంటి? నీకు పెళ్లి కాలేదని నువ్వు అనుకుంటున్నావు కాబట్టే కదా నిలదీసావు. నీకు పెళ్ళైంది అంటే నీకు పెళ్ళైంది కదా అంటాడు వాడు. నువ్వు నిలదీసే హక్కు లేదు నీకు. పెళ్లి కాలేదని నువ్వు అనుకున్నావు కాబట్టే మస్తాన్ సాయిని నిలదీసావు నువ్వు, అంతేనా? అంటే 2023 ఆర్ బిగినింగ్లో జనవరి ఆ టైంకి నువ్వు పెళ్లి కాలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు. ఇంకెవ్వరో చెప్పక్కర్లేదు, నువ్వే ఫీల్ అయినట్టు నేను క్లియర్ కట్గా నువ్వు రాసిన సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నాను. కాదంటారా అవునంటారా మీరు చెప్పండి. ఇది మస్తాన్ మీద గుంటూరులో పోలీస్ స్టేషన్లో ఇచ్చిన, గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్. ఓకే, మస్తాన్ మీద చేసిన ఆరోపణలు. రైట్. సో మస్తాన్ మీద ఆరోపణలు ఆవిడ చేసింది, అది కేసు ఏమైనా కానీ ఆమె స్వహస్తాలతో రాసిచ్చింది మనకే ఆధారం. ఈ కేసులో క్లియర్ కట్గా ఆమె రాసిచ్చిందని కాదంటే నేను అన్ని అబద్ధాలు చెప్తాను. అప్పటికి రాజతరంతో కలిసి ఉంటుందండి ఆవిడ. కలిసి ఉండడం అంటే విడిపోయి రాజతరం నేను చెప్తున్నాడు విడిపోయాడని చెప్తున్నాడు. బట్ ఈమెం చెప్తోంది ఇక్కడ ఒక మాట, ఇక్కడ దాని చెప్పిన ప్రకారం ఏంటి అంటే, ఈవిడికి పెళ్ళి అనేది లేదు, ఎఫ్ఐఆర్ ఉంది. ఎఫ్ఐఆర్లో ఉన్నప్పుడు ఇంకో వాళ్ళతో కూడా ఉంటుంది అనేది కదా ఆవిడ లెక్క ప్రకారం. ఆవిడ లెక్క ప్రకారం కలిసి ఉందామని చెప్తుంది ఇప్పటిదాకా. అంటే ఏంటి, రాజతరంతో ఉంటూ నువ్వు ఇంకోతో ఉన్నావా? ఇలా ఉంటే సమాజం హర్షించదు. చట్ట ప్రకారం నీ మీద ఏం చర్యలు తీసుకోలేరు. కాకపోతే ఎందుకంటే ఇందాక చెప్పే కదా చట్టం ఎట్లా ఉందో. సో ఇది జరిగిన 4 రోజులకి మస్తాన్ సార్ నిలదీసిన తర్వాత అయితే ఇప్పుడు సపరేట్ అయిపోయాము, ఎవరికి వారు వేరుగా ఉంటున్నాం, విడాకులకు కూడా తీసుకుంటున్నాము అని చెప్పాట. ఓకే, కొత్త జీవితం నాతో ఆరంభించాలి అనుకుంటున్నాను కూడా చెప్పాడు. సో అది కూడా ఓకే అయిపోయింది. ఇదిలో ఉండగా ఒకరోజు మస్తాన్ రావు తన చెల్లి పెళ్ళి పలానా డేట్న 23వ తేదీ గుంటూరులో జరుగుతుంది అని చెప్పి వచ్చి శుభలేఖ ఇచ్చాడు. నన్ను రమ్మని అడిగాడు. ఆ రోజున నేను గుంటూరు వెళ్ళాను. సో 22వ తేదీ ముందుగానే వెళ్ళిపోయింది. 22 నుంచి 31 దాకా గుంటూరులో రాయల్ లాడ్జ్లో ఉన్నారు. ఒకటే రూమ్లో ఇద్దరు ఉన్నారు. ఓకే, ఆ లాడ్జ్లో ఉండి కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, డ్రగ్స్ లేకపోతే మందు ఏదో అయింది, మొత్తం అయింది. కరెక్ట్గా లాస్ట్ డేన వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు. అది కొట్టుకోవడం అంటే ఈ అమ్మాయికి బేసికల్లీ బూతులు తిట్టే అలవాటు. మామూలుగా అమ్మని నాన్నని తిడుతుంది అనమాట. ఓకే, అది కూడా మామూలుగా కాదు, అది కూడా నాకు ప్రూఫ్ ఉంది క్లియర్ కట్గా. ఎంత దారుణమైన బూతులు తిడుతుంది అంటే ఇంకా భరించలేక ఇప్పుడు రాస్తాడు అనుకోండి, ఎంత తిట్టినా కూడా ఎందుకులే నా కెరీర్ పాడవుతుంది, నాకు భయం అని చెప్పి చేస్తాడు. రాత్రికి తెలిసి ఏం జరుగుతుందో వెంటనే డైల్ తెలంగాణ 100 పోలీసు, తర్వాత బయటికి వెళ్ళి బట్టలు చింపుకోవడం, నన్ను అన్యాయం చేస్తాడని చెప్పి ఈ డ్రామా అంతా క్రియేట్ చేసేసి ఎవడైనా భయభ్రాంతులకు గురైపోవాల్సిందే. సో ఈ మస్తాన్ సాయి కూడా చూశాడు కానీ ఐఎమ్ నాట్ ఎట్ హామీ, ఐఎమ్ టైగర్ అని చెప్పి గట్టిగా 4 దెబ్బలు వేసాడు. దెబ్బలు వేసిన తర్వాత నన్నే కొడతావా, ఇప్పుడు కావాల్సిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ఏదో దెబ్బలు రక్తాలు చెడు కొట్టుకున్నారు. ఆమె కూడా వీడిని క్యారీ చేసి అంతా అయింది. తర్వాత వెళ్ళి పోలీస్ కేసు పెట్టింది. ఈ విధంగా ఉండగా 31వ తేదీ పొద్దున్న మస్తాన్ 6 గంటలకి నేను ఉన్న హోటల్కి వచ్చాడు. నాతో బాగా గొడవపడ్డానికి కారణం ఏంటంటే ఈవిడ నన్ను పెళ్లి చేసుకోమని అడిగిందట. ఓకే, ఈవిడికి పెళ్ళి అయితే పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతుంది? ఇది ఇంకో ప్రూఫ్ దట్ షీ ఫీల్స్ దట్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్. ఆవిడికి నిజంగా పెళ్ళైనట్టు సాక్ష్యం లేవు, దేవుడే సాక్షి, తాళి కట్టాడు, ఇవన్నీ కూడా చల్లవు కదా. బట్ హర్ సెల్ఫ్ షోస్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్. నాతో బాగా గొడవపడ్డాడు. రాయడానికి చెప్పడానికి వీల్లేని బూతులు తిట్టాడు. పాపం ఆవిడికి బూతులు అంటే అస్సలు పడదు పాపం. నా చేతులు, మోకాళ్ళు, కడుపు అన్ని మర్మాంగాలంతా గుద్దేశాడు. ఒళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ చేతులతో కొట్టాడు, మెడ పట్టుకుని ఇంకా అంటే ఏ సెక్షన్లు పడతాయో దానికి తగ్గట్టుగా మొత్తం అరాచకం. అంటే ఇంత తగిలితే ఇంత. తర్వాత మానభంగం చేశాడు అని కూడా పెట్టింది. ఓకే, తర్వాత చేశాడు పెట్టారు రేపు మరి